దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 11 నుండి 16 వచనాల వరకు ఈ రాత్రి చదువుకొని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 11 నుండి 16 వచనాల వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులునూ పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బేదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైన సంగతులను ప్రభువు అనుగ్రహించినట్లుగా మరి ఒకసారి నేను కూడా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మహాఘనుడు అయ్యున్న మా దేవ, సర్వ సృష్టిని కలుగు చేసిన మా సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, పూర్ణ హృదయముతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మరియు సారి మిమ్మలను బహుగా ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లించుతున్నాం. నిర్గమకాండములో 30వ అధ్యాయములో మేము చదువుకున్న ఈ 6 వచనాలు మీ పాద సన్నిధిలో పెట్టి మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడే దేవుడు నాయనా, ఆనాడు ఇశ్రాయేలీయులకు మీరిచ్చినటువంటి కట్టడలు, వారికి మీరిచ్చినటువంటి నియమ నిబంధనలు ఈనాడు మేము కూడా మా ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కొరకై మేము నేర్చుకోవలసిన సంగతులను మేము ఆ వాక్యపు వెలుగులో ధ్యానం చేయడానికి సహాయం చేయండి. ప్రభువా దేవా, నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యము వినగోరి మేము ఆయా స్థలాల నుండి వచ్చాం. మమ్మలను నీ వాక్యము ద్వారా తృప్తిపరచండి. ఖాళీ హృదయాలతో వచ్చాం. నీ వాక్యముతో నింపబడి వాక్యము ద్వారా దీవించబడి వెళ్ళడానికి సహాయపడండి. అపవాది యొక్క శక్తులను మీరు బంధించండి. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోండి. మీ నామమునకు మీరు ఘనత తెచ్చుకోండి. నీ బిడ్డలమైన మాకు నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి నిర్గమకాండం 30వ అధ్యాయంలో 11 నుండి 16 వచనాలు చదువుకున్నాం. ఈ 6 వచనాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రాణ పరిక్రయ ధనము అనేటువంటి విషయాన్ని ఈ 6 వచనాలలో
మనము చదువుకున్నాం. ప్రాణ పరిక్రయ ధనము అది దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించాడు. అది ఎందుకు నియమించాడో, దానిని వారు ఎలా ఇవ్వాలో, ఇచ్చిన దానిని ఎలాగూ ఉపయోగించాలో, ఇచ్చినందువలన వారికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటో, ఆ విషయాలన్నీ కూడా ఈ 6 వచనాలలో వ్రాయబడ్డాయి. ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి నియమ నిబంధన. అది వాళ్ళకిచ్చిన కట్టడ, ప్రాణ పరిక్రయ ధనము అనేది. ఇందులో మనం కూడా నేర్చుకోవలసినటువంటి కొన్ని సత్యాలను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాణ పరిక్రయ ధనమును ఎందుకు ఇవ్వాలి, ఏ సందర్భములో ఇవ్వాలి అనేది దేవుడు చెప్పాడు. 11, 12 వచనాలు చదువుకుందాం. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను అని చదువుతున్నాం. ఇశ్రాయేలీయులను దేవుడు లెక్కించమని చెప్పాడు. నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను అంటే ఇశ్రాయేలీయుల యొక్క జనాభా లెక్క వ్రాయాలని దేవుడు చెప్పాడు. అది ఇశ్రాయేలీయుల యొక్క జనాభా లెక్క. మన భారతదేశంలో కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వ్రాస్తారు. అయితే ఇటీవల కోవిడ్ వచ్చిన కారణాన 2020వ సంవత్సరంలో జనాభా లెక్కలు రాయలా, ఇంతవరకు లేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు రాస్తారు. అయితే త్వరలో ఈ సంవత్సరంలోనే జనాభా లెక్కలు మరలా ప్రారంభించాలని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతి దేశంలో కూడా జనాభా లెక్కలు ఉంటాయి. దేవుడు కూడా ఇశ్రాయేలీయులను లెక్కించాలని, అంటే ఇశ్రాయేలీయుల యొక్క జనాభా లెక్క తీసుకోవాలని దేవుడు తెలియచేశాడు. అది ఇప్పుడు మనం చదివే విషయం అన్నమాట. ఈ 6 వచనాలలో వారు ఆ విధంగా లెక్కించేటప్పుడు ఇశ్రాయేలీయులలో ఆ జనాభా లెక్కలో ఎవరైతే లెక్కించబడ్డారో వాళ్ళల్లో ప్రతివాడు కూడా ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకోవాలని దేవుడు చెప్పాడు. అది ఎవరి వాళ్ళది? జనాభా లెక్కలో ఎవరైతే చేర్చబడుతున్నారో వారు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకోవాలి. అలాగూ గనక ఇవ్వకపోతే ఇశ్రాయేలీయుల ఆ దేశంలో తెగులు వస్తుంది. ఇవ్వకపోతే అలాగూ ఇచ్చినందువలన తెగులు పుట్టదు అని మనం అక్కడ చదువుతున్నాం. 12వ వచనంలోనే ఆ మాట ఉంది, నేను ఇందాక చదవలేదు. జనాభా లెక్కలు వ్రాసినందువలన 2 విషయాలు అర్థమవుతాయి. జనాభా లెక్క వ్రాసినందువలన 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు మన భారతదేశంలోనే జనాభా లెక్కలు రాశారనుకోండి, అందులో మనకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే మన పేరు ఆ జనాభా లెక్కలో వ్రాయబడింది అనుకో, అంటే దాని అర్థం ఏంటి? మనము ఈ భారతదేశంలో ఒక పౌరులంగా మనకి గుర్తింపు వస్తుంది కదా. జనాభా లెక్కలో మన పేరు ఉందంటే అర్థం ఏంది? మనం ఏ దేశానికి సంబంధించిన పౌరులం? భారతదేశానికి సంబంధించిన పౌరులం. అలాగే ఇశ్రాయేలీయుల దేశంలో కూడా ఆ ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలలో కూడా దేవుడు జనాభా లెక్కలను వ్రాయమన్నాడంటే ఆ వ్రాయబడిన వారందరూ కూడా ఇశ్రాయేలీయులలో వారు కూడా ఒక పౌరుడుగా గుర్తించబడతారు. ఒకటి. రెండవది ఏంటంటే జనాభా లెక్కలు వ్రాసేది బ్రతికినోళ్ళకా చచ్చిపోయినోళ్ళకా? బ్రతికినోళ్ళకే. అంటే నీవు జనాభా లెక్కలో నీ పేరు వ్రాయబడింది అంటే నీవేమైనట్టు? నువ్వు బ్రతుకుతూ, ప్రాణంతో బ్రతుకుతూ ఉన్నట్టు. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే నీవు ప్రాణంతో బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి నీ ప్రాణమునకు పరిక్రయ ధనమును నీవు
ఇచ్చుకోవాలని దేవుడు ఆ రోజు నియమించాడు. అది ఇశ్రాయేలీలకి, మనకు కాదు. ఇందులో రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయన్నమాట. ఒకటి, ఇశ్రాయేలీలు ఆ ఇశ్రాయేలు దేశములో, లేకపోతే ఆ ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కాబట్టి నేను దేవుని ప్రజలలో నేను కూడా ఉన్నాను అనేటి మొదటి విషయం అర్థమవుతుంది. జనాభా లెక్కలో వాళ్ళ పేరుందంటే ఇశ్రాయేలీలు ఎవరు? వారు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు ఎవరు? వారు దేవుని ప్రజలు. అంటే వీళ్ళ పేరు అందులో నమోదయ్యింది అంటే నేను కూడా దేవుని ప్రజలలో చేరినటువంటి వాడను. ఒకటి చూడండి, ఒక మాట మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. నిర్గమాకాండంలోనే 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 11వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా మోషేతో ఇట్లా అంటూ ఉన్నాడు. మొదటి వచనంలో ఆ మాట ఉంది. అంటూ ఏమన్నాడు చూడండి, 3వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసెను. ఎవరు ప్రజలు వాళ్ళు? ఎవరు ప్రజలని రాయబడింది అక్కడ? యెహోవా ప్రజల ఎడల. అలాగైతే ఆ జనాభా, ఆ ప్రజలు ఎవరి ప్రజలు అయ్యారని అర్థమవుతుంది? యెహోవా ప్రజలు. అలాగైతే ఆ ప్రజల యొక్క, ఆ జనాభా యొక్క లెక్క వ్రాయబడింది అంటే వారు ఎవరి ప్రజలకు సంబంధించినట్టు? యెహోవా ప్రజలకు సంబంధించిన వాడు అని అర్థమవుతుంది అన్నమాట. 12వ అధ్యాయంలో కూడా మరో మాట చదువుదాం. 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. 12వ అధ్యాయము 36వ వచనం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. యెహోవా ప్రజలు అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. యెహోవా ప్రజలు, ఆ ఇశ్రాయేలీలు ఏ ప్రజలు వాళ్ళు? వారు యెహోవా ప్రజలు. అలాగైతే ఇశ్రాయేలీల యొక్క జనాభాను లెక్కించినప్పుడు ఆ జనాభాలో లెక్కించబడినటువంటి ప్రతివాడు కూడా ఎవరి ప్రజలు అవుతారు? యెహోవా ప్రజలు. యెహోవా ప్రజలు. అతడు ఘనంగా చెప్పుకుంటాడు, అతిశయంగా చెప్పుకుంటాడు. ఏమని? నేను దేవుని ప్రజను, నేను దేవుని బిడ్డను, దేవుని ప్రజలలో నేను కూడా చేరినటువంటి వాడను అని అతిశయంగా చెప్పుకోవటానికి వీలుంటుంది ఆ జనాభా లెక్కలో వారి పేరు రాయబడినప్పుడు. ఇదే నిర్గమాకాండంలోనే 15వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుకుందాం. 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ ఏమన్నారు? వాళ్ళు ఇశ్రాయేలీలు పాట పాడుతూ ఏమని పాడారు చూడండి. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు. ఎవరా ప్రజలు? వారు నీ ప్రజలు అంటున్నారు పాట పాడేటప్పుడు. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు. అలాగైతే ఇశ్రాయేలీలు ఎవరు? వారు నీ ప్రజలు, దేవుని ప్రజలు. కనుక ఇశ్రాయేలీల యొక్క జనాభాను లెక్కించినప్పుడు అర్థమయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే ఆ లెక్కలో ఉన్నటువంటి వారు దేవుని ప్రజలు అని గుర్తింపు వస్తుంది. ఇది మొదటి విషయం. వారు దేవుని ప్రజలు. మనం ఈ మాట మనం బైబిల్లో చాలా చోట్ల చూడగలం. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని యొక్క స్వకీయ సంపాద్యము. దేవుడే అన్నాడు కదా, ఇశ్రాయేలీలు ఎవరు? వారు నా యొక్క స్వకీయ సంపాద్యము అన్నాడు దేవుడు. కనుక జనాభా లెక్కలో వ్రాయబడినటువంటి వాడు దేవుని ప్రజలలో లెక్కించబడిన వాడు. ఒకటి. రెండవది ఏమర్థమవుతుందంటే వారు బ్రతికినటువంటి వారు. జనాభా లెక్కలో పేరు రాయబడిందంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు? బ్రతికినటువంటి వారు. ఎవరు బ్రతికించారు వాళ్ళని? దేవుడే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి, ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనములో జనాభాలో వారు లెక్కించబడితే దాని అర్థం ఏమిటంటే వారు దేవుని వలన బ్రతుకుతూ ఉన్నారు అని అర్థము వారు గ్రహిస్తారు. 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. ఇశ్రాయేలు
నువ్వు తెలుసుకోవాలి ఒక విషయం. ఏంటిదో తెలుసా? మీరు బ్రతుకుతున్నారంటే మీరు తినే ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చుచున్నటువంటి మాట వలననే మీరు బ్రతుకుతున్నారు. జనాభా లెక్కలో నీవు లెక్కించబడ్డావంటే అర్థం ఏంటిదో తెలుసా? నువ్వు బ్రతుకుతున్నావు. ఎవరి వలన బ్రతుకుతున్నావు? ఆహారం వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన నీవు బ్రతుకుతున్నావు. రెండు విషయాలు వారు గ్రహించాలి. ఒకటి, ఆ జనాభా లెక్కలో వ్రాయబడినటువంటి వారు ఎవరు? వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని ప్రజలలో చేరినటువంటి వారు. ఇది మొదటి విషయం. రెండవది, వారు దేవుని నోటి మాట వలన బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా అది వారు దేవుని వలననే బ్రతుకుతున్నారు. 119వ కీర్తన కూడా చూడండి, 17వ చరణం. 119వ కీర్తన 17వ చరణంలో ఒక మాట మనం చదువుతున్నాం. ఏమన్నాడు చూడండి, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము అన్నాడు. నేను బ్రతకాలి, అయితే నేను బ్రతకటానికి నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడుగుతున్నాడు. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపించు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎలా బ్రతకాలి? మానవుడు ఎట్లా బ్రతుకుతున్నాడు? దేవుని యొక్క దయను బట్టే. అది దాని అర్థం. నీ దయారసమును బట్టి నన్ను బ్రతికించు, నీ దయ చొప్పున నన్ను బ్రతికించు. మనము బ్రతుకుతూ ఉన్నామంటే ఎవరి దయ? అది దేవుని దయ. ఇదే 119వ కీర్తనలోనే 77వ చరణం కూడా చూడండి, 77. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. బ్రతుకుతున్నారంటే, ఇశ్రాయేలీలు బ్రతుకుతున్నారంటే ఎవరి వలన బ్రతుకుతున్నారు? ఎలా బ్రతుకుతున్నారు? దేవుని యొక్క కరుణా కటాక్షముల వలన బ్రతుకుతున్నారు, దేవుని యొక్క దయ వలన బ్రతుకుతున్నారు, దేవుని యొక్క నోటి మాట వలన బ్రతుకుతున్నారు. అది జనాభా లెక్క వ్రాసినందువలన ఇశ్రాయేలీలు ఏం తెలుసుకోవాలంటే ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, నా ప్రజలుగా మీరు ఇంతకాలం బ్రతికారు, నా ప్రజలుగా మీరు నా లెక్కలో చేర్చబడ్డారు, నా ప్రజలుగా మీరు చేర్చబడ్డారు, నా నోటి మాట వలన, నా దయ వలన, నా కరుణా కటాక్షం వలన మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి మీ ప్రాణము ఇంకా సజీవముగా ఉన్నది. కాబట్టి మీ ప్రాణము కొరకై పరిక్రయ ధనముగా మీరు ఇదిగో ఇంత చెల్లించాలి అని దేవుడు వారికి ఇశ్రాయేలీల ఒక నిబంధన ఇచ్చాడు. అది రాత్రి మనం ఆలోచన చేస్తున్న విషయం. అలాగైతే ప్రియులారు, ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం కూడా జనాభా లెక్క మన గవర్నమెంట్ వాళ్ళు కూడా రాస్తున్నారు. దాని అర్థం ఏంటంటే, నీవు నేను భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులం. ఇది ప్రభుత్వం యొక్క లెక్కలో. కానీ మనం దేవుని లెక్కలో మనం ఎవరు ప్రజలం? మనము దేవుని ప్రజలం. ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే దేవుని ప్రజలుగా, దేవుని ప్రజల లెక్కలో వారు వ్రాయబడుతున్నారు, మనము కూడా ఎవరి ప్రజలంగా లెక్కించబడుతున్నాం చెప్పండి? దేవుని ప్రజలం. మనం దేవుని ప్రజలం. ప్రియ సోదరుడా, సోదరి, ఇశ్రాయేలీల వలె మనము కూడా దేవుని ప్రజలముగా ఆయన మనల్ని చేశాడనే సంగతిని ఈ రాత్రి మనం కూడా గ్రహించాలి. మనము కూడా దేవుని ప్రజలం. ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు. పేతురు రాస్తాడు కదా ఆ మాట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, కానీ ఇప్పుడు మనం ఏమయ్యామంటాడు? ఇప్పుడు మనము దేవుని ప్రజలమయ్యాము అని రాస్తాడు. చీకటిలో నుండి, చూడండి 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరి ప్రజలం? మనం దేవుని ప్రజలం. అది ప్రియులారా,
ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే దేవుని ప్రజల లెక్కలో వారు చేర్చబడుతున్నారు, లెక్కించబడుతున్నారు, నీవు నేను కూడా దేవుని ప్రజలమయ్యాం. నెక్స్ట్ ఏమని రాశాడు చూడండి, అదే వచనములో 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఎవరు ప్రజలం కాదు ఒకప్పుడు, మనం ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు. చూడండి ఏమన్నాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజే అయితరి. ఇప్పుడు మనం ఎవరి ప్రజలం అయ్యాం? దేవుని ప్రజలం. అలాగైతే ప్రియులారా, మనము దేవుని ప్రజలము అనే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలం. ఒకప్పుడు మనం సాతాను ప్రజలం, సాతాను బిడ్డలం. అలాంటి మనలను తన కుమారుడైన యేసు ప్రభు యొక్క బలియాగము ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలను కూడా ఎవరి ప్రజలనుగా ఆయన చేశాడు? దేవుని ప్రజలం. ఒకవేళ మనం ఇలా చెప్పుకుందాంలే, దేవుడు కూడా జనాభా లెక్క రాయించాడు అనుకోండి, నా ప్రజలని, నీ పేరు వస్తుందా రాదా? వస్తుందా? ఈ కూడికలు ఆలోచన చేయాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభువు నమ్ముకోకపోతే వాళ్ళ పేరు లెక్కించబడదు. దేవుని ప్రజలు సార్వత్రికంగా ప్రపంచమంతటిలో దేవుని ప్రజల జాబితా రాస్తున్నాం అని కనుక అన్నారంటే అందులో నీ పేరు ఉంటుందా? ఆలోచన చేయాలి ఈ రాత్రి. ఎవరి పేరు ఉంటుంది? యేసు ప్రభు రక్తములో ఎవరైతే కడగబడతారో వారి పేర్లు ఆ జాబితాలో చేర్చబడుతుంది. మనము దేవుని ప్రజలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ పత్రికలో ఉన్న మాట చూడండి. 6వ అధ్యాయం 2వ పత్రిక 16వ వచనం. 16వ వచనం నుంచి చదివితే ఆ వచనం అంతా చాలా పెద్దది. మనకు అవసరమైన మాట ఎక్కడుందంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉందురు. 18వ వచనంలో 3వ లైన్లో 4వ లైన్లో ఉన్న మాట, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు. ఎంత మంచి మాట! వారు నా ప్రజలు. సోదరుడా, సోదరి, దేవుడు నీకు నాకెంత భాగ్యం ఇచ్చాడో ఆలోచన చేయి. వారు నా ప్రజలు. ఇశ్రాయేలీయుల యొక్క జనాభా లెక్క వ్రాయబడినప్పుడు ఆ జాబితాలో ఉన్న వారందరూ కూడా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. అలాగైతే నిన్ను నన్ను కూడా ఆయన ప్రజలుగా ఆయన మనల్ని చేశాడు. మనం ఎవరి ప్రజలం? ఆయన ప్రజలం. లోకరీతిగా అయితే మన గవర్నమెంట్ వాళ్ళు జనాభా లెక్కలు రాస్తే మనము భారతదేశ పౌరులం అవుతాం. కానీ దేవుని యొక్క జాబితాలో చూస్తే మనం ఎవరు ప్రజలం? దేవుని ప్రజలం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం చూడండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురము ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. ఎంత చక్కని మాట! దేవుడు వారి మధ్య ఉంటాడట, వారితో కాపురం చేస్తాడట, వారు ఆయన ప్రజలై ఉందురు. వారు ఆయన ప్రజలు, మనం ఆయన ప్రజలం. కనుక ప్రియులారా, దేవుడు మనలను ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. మనం ఆయన ప్రజలం ఎప్పుడయ్యాం? ఎలా అయ్యాం? తన కుమారుడైన యేసు ప్రభు యొక్క బలియాగము ద్వారా, ఆ యేసు ప్రభు యొక్క రక్తములో మన పాప జీవితాన్ని కడుగుకొనుట ద్వారా మనం ఎవరి ప్రజలమయ్యాం? ఆయన ప్రజలం అయ్యా. ఇది మొదటి విషయం. ఆ జనాభాలో లెక్కించబడిన వారు ఎవరు? వాళ్ళు చనిపోయిన వారా, బ్రతికిన వారా? బ్రతికిన వారు. రెండవ విషయం అదనమాట. ఆ జనాభా లెక్కలో చేర్చబడ్డారు అంటే వారు ఇంకా సజీవంగా బ్రతుకుతున్నారు అని అర్థం. ఎలా బ్రతుకుతున్నారు? ఆహారం వలన కాదు, దేవుని నోటి మాట వలన. ఎలా బ్రతుకుతున్నారు? ఆయన దయారసమును బట్టి బ్రతుకుతున్నారు. వారు ఎలా బ్రతుకుతున్నారు? ఆయన యొక్క కరుణా కటాక్షములను బట్టి బ్రతుకుతున్నారు. అలాగైతే నీవు నేను కూడా, మనం కూడా కేవలం ఆయన కృపచేత బ్రతుకుతున్నాం.
ఆయన యొక్క దయను బట్టి బ్రతుకుతున్నాం. ఆయన యొక్క నోటి మాట వలన మనము బ్రతుకుతున్నాం. ఇది భౌతికంగా. కానీ ఆత్మీయంగా అయితే ఎఫెసీ పత్రిక 2:1 పౌలు రాస్తున్నాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయిన వారై ఉండగా ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించెను. ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయం అన్నమాట. భౌతికంగా ఆయన నోటి మాట వలన బ్రతుకుతున్నాం. భౌతికంగా ఆయన యొక్క దయను బట్టి కరుణా కటాక్షములను బట్టి బ్రతుకుతున్నాం. అంతేకాదు, యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా నీవు నేను కూడా ఏమయ్యాం చెప్పండి? బ్రతికాం. ఒకప్పుడు పాపం చేత చచ్చిపోయినటువంటి వారం, కానీ ఇప్పుడు మనం కూడా ఏమయ్యాం? బ్రతికిన వారం అయ్యాం. కాబట్టి ఆ ఇశ్రాయేలీల యొక్క జనాభా జాబితా వ్రాసినప్పుడు వారు ఆ జాబితాలో నేను దేవుని ప్రజను, దేవుని యొక్క కరుణా కటాక్షం వలన నేను బ్రతుకుతున్నాను, కాబట్టి నేనేం చేయాలి? ఇది దేవుని కృప కాబట్టి నా దేవునికి నేనేం చేయాలి? అర్పణ చెల్లించుకోవాలి. అది దేవుడు అందుకు అర్పణ పెట్టింది. ప్రాణ పరిక్రయ ధనమును మీరు ఇచ్చుకోండి అని దేవుడు ఇశ్రాయేలీలకి ఆ కట్టడ పెట్టాడు. చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. కుటుంబానికి ఒకరు ఇవ్వాలా, లేకపోతే ప్రతివాడు ఇవ్వాలా? చెప్పండి. ఇప్పుడు ఒక కుటుంబంలో 3 పేర్లు జనాభా లెక్కలకు రాయబడ్డాయి అనుకోండి. ఆ 3లో ఆ కుటుంబ యజమాని ఒక్కడిస్తే సరిపోయిద్దా ప్రాణ పరిక్రయధనం? లేదు. ఏమన్నాడు? ప్రతివాడు ఇవ్వాలి. 3 పేర్లు ఎక్కిస్తే జనాభా లెక్కలో 3 ఇవ్వాలి. 5 పేర్లు ఎక్కిస్తే 5 ఇవ్వాలి. ఎందుకని? నీవు దేవుని బిడ్డ జాబితాలో, దేవుని బిడ్డగా ఆయన జాబితాలో నువ్వు ఆయన కృపను బట్టి చేర్చబడ్డావు. ఆయన దయారసమును బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నువ్వు తప్పకుండా దేవునికి ఏం చెల్లించుకోవాలి? ప్రాణ పరిక్రయ ధనమును నువ్వు చెల్లించుకోవాలి. అలాగైతే ప్రియులారా, మనం కూడా ఒకప్పుడు సైతాను పిల్లలమైతే ఇప్పుడు మనం దేవుని ప్రజలమయ్యాం కదా. ఒకప్పుడు పాపం చేత అపరాధముల చేత చచ్చిపోయిన వారమైతే దేవుని యొక్క కృప చేత మనం బ్రతుకుతున్నాం కదా. మరి మనం కూడా ఏం చేయాలి? దేవునికి కదా. అందుకని మనకు దేవుని వాక్యంలో మనకు నియమించబడింది ఏంటంటే, దేవునికి ఒక భాగము మనం కూడా ఇవ్వాలి. మనం కూడా దేవునికి ఒక భాగము ఇవ్వాలి. అది దేవుని భాగం అని దేవుని వాక్యంలో పేరు పెట్టబడింది. ఎవరి భాగం అది? దేవుని భాగం. నీకొచ్చేటువంటి సంపాదనలు దేవుని కొరకు ఒక భాగము తీసి పెట్టాలి. ఎంత భాగం తీసి పెట్టాలి దేవుని కోసం? మనం ఇశ్రాయేలీలకైతే 10వ భాగం అన్నాడు. ఇక్కడేమో జనాభా లెక్క రాసేటప్పుడేమో ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకోవాలన్నాడు. అయితే క్రొత్త నిబంధనలు ఆయన పిల్లలమైనటువంటి మనకు ఇవ్వబడిన కొలత ఏమిటంటే, నువ్వు ఎంతగా అయితే వర్ధిల్లుతూ ఉంటావో అంతగా ఇచ్చుకుంటూ ఉండాలి. నీవు వర్ధిల్లిన కొలది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం 16వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును, ప్రతి ఆదివారము ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇది మనకి క్రొత్త నిబంధనలో అపోస్తులుల ద్వారా మనకివ్వబడినటువంటి కొలత. అర్థమైందా? ప్రతి ఆదివారమున ప్రతి వాడు, ఆ 2 పదాలకు మనం అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి ఆదివారమున ప్రతి వాడు తాను ఎంతగా వర్ధిల్లుతూ ఉంటాడో అంతగా కొంత సొమ్మును తన దగ్గర
నిల్వ చేసుకోవాలి. మనందరం కలిసి మందిరంలో నిల్వ చేస్తున్నాం. అది ప్రతి ఆదివారం ప్రియ సోదరుడా సోదరి, దేవుడు నిన్ను తన ప్రజల జాబితాలో చేర్చుకున్నాడు. తన నోటి మాట చేత నిన్ను బ్రతికిస్తున్నాడు. తన కరుణా కటాక్షముల చేత నిన్ను బ్రతికిస్తూ ఉండగా ఆయనకు కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతగా అర్పణ చెల్లించబద్దులమై ఉన్నాం. చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయంలో 12వ వచనంలో, ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను, అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. ఎలా చేస్తే? ఆ ప్రాణ పరిక్రయ ధనమును నీవు గనక ఇచ్చుకున్నట్లయితే నువ్వు లెక్క పెట్టేటప్పుడు, జనాభా లెక్క పెట్టేటప్పుడు ఏమి రాదు? ఏ తెగులు కూడా పుట్టదు. అలాగూ చేసిన ఎడల. మరి అలాగూ చేయకపోతే దాని అర్థం ఏంటి? చేస్తే తెగులు పుట్టదు, మరి చేయకపోతే తెగులు పుడుతుంది. దాని అర్థం అది. అలాగూ చేసిన ఎడల ఏ తెగులును పుట్టదు. అలాగైతే అలాగూ చేయని ఎడల తప్పకుండా తెగులు పుడుతుంది. దావీదు కూడా జనాభాను లెక్క పెట్టాడు కదా. సమూయేలు 2వ గ్రంథంలో ఉంది ఆ విషయం. అదే విషయాన్ని దినవృత్తాంతముల 1వ గ్రంథంలో కూడా ఉంది. 2 చోట్ల రాయబడింది. జనాభాను ఆయన కూడా లెక్క పెట్టాడు. దావీదు కూడా దేవుని చిత్తంగా లేకుండా తన ఇష్ట ప్రకారంగా జనాభాను లెక్కించాడు. సరే, జనాభాను లెక్కిస్తే ఏం చేయాలి? ప్రాణ పరిక్రయదాన్ని ఇచ్చుకోవాలి. అది కూడా ఇచ్చుకోలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ఆ జనాంగంలోకి ఏం చేశాడు? ఆ దేశంలోకి తెగులు పంపించాడు. ఆ తెగులు వలన 70,000 మంది ఏమైపోయారు? చనిపోయారు. 70,000 మంది చనిపోయారు. దేవుడు అంటున్నాడు, మీరు జనాభాను లెక్కించేటప్పుడు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. సోదరులారా సోదరులారా, మనం కూడా దేవుడు మనలను ఏ రీతిగా ఇవ్వమన్నాడు, మనం కూడా ఆ రీతిగా ఇచ్చేటువంటి వారంగా మనం కూడా ఉండటం ఎంతైనా న్యాయం. ఆయన తన కృపచేతను మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయన కృపచేత తన బిడ్డలనుగా చేసుకున్నాడు. మరి మనం కూడా ఆయన కొరకే కృతజ్ఞత అర్పణగా మన యొక్క సంపాదనలో నుండి, ఆయన ఇచ్చిన సంపాదన అది, ఆయన మనకిచ్చిన సంపాదనలో నుండి ఆయనకు చెందవలసిన భాగమును మనం కూడా ఇవ్వడం ఎంతైనా న్యాయం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎంత ఇవ్వాలని చెప్పాడు చూడండి. 13వ వచనం, 30వ అధ్యాయము 13వ వచనం. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ అన్నారు. అలాగైతే ఆ జనాభా లెక్కలో ఎవరి పేరు అయితే చేర్చబడుతుందో వారు ఎంత ఇచ్చుకోవాలన్నాడు? 1/2 తులము ఇచ్చుకోవాలి. 1/2 తులం బంగారం కాదు, 1/2 తులము వెండి. ఆ వెండి అనే పదం 16వ వచనంలో ఉంది చూడండి. 16వ వచనం, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని, అక్కడ చదువుతున్నాం. ఆ 1/2 తులం ఏంటి చెప్పండి? వెండి. జనాభా లెక్కలో ఎవరి పేరు అయితే చేర్చబడుతుందో వారు ఎంత ఇవ్వాలి? 1/2 తులము వెండి ఇవ్వాలి. ప్రతి వాడు కూడా 1/2 తులము వెండి ఇచ్చుకోవాలి జనాభాను లెక్కించేటప్పుడల్లా. మనం ఎంత ఇచ్చుకోవాలి? నీవు ఎంతగా అయితే వర్ధిల్లుతున్నావో అంతగా నీవు ఇవ్వాలి, నేను ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు ఇవ్వకపోతే తెగులు పుడుతుంది. మనం ఇవ్వకపోతే అననీయ సప్యరాలు ఏమైపోయారు? ఇవ్వకపోతే కదా. అంటే మనం చచ్చిపోతామని నేను చెప్పటం లేదు, కానీ దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని బాధ పెడతాడు. అది బాధ పెడతాడు. ఆయన మనల్ని శ్రమ పెడతాడు. కనుక ప్రియ సోదరుడా సోదరి, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చేయడం అనేది అది ఎంతైనా మంచిదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనం చదువుదాం. 14వ వచనం,
20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. ప్రతివాడు అనే పదం వస్తుంది చూసారా? 12వ వచనంలో ఉంది ప్రతివాడు అనే పదం ఉందా? తర్వాత 13వ వచనంలో కూడా ఉంది ప్రతివాడు అనే పదం. ఇప్పుడు 14వ వచనంలో కూడా మనం చదువుతున్నాం ప్రతివాడు. అలాగైతే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు తప్పకుండా ఇవ్వాలి, ప్రతి వారు ఇవ్వాలి. ఇక్కడ జనాభా లెక్కలో ఏ వయసు గల వారిని చేర్చాలని దేవుడు చెప్పాడు? 14వ వచనం 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో అన్నాడు. అలాగైతే ఇశ్రాయేలీయుల యొక్క జనాభా లెక్క రాసేటప్పుడు దేవుడు ఎంత వయసు చెప్పాడు? 20 సంవత్సరాల వయసు చెప్పాడు. మన భారతదేశంలో మనం కూడా జనాభా లెక్కలు రాస్తాం కదా. మన భారతదేశ జనాభాలో నీవు భారతదేశ పౌరుడివి అని ఏ వయసు వాళ్ళని లెక్కిస్తారు? 18 సంవత్సరాలు ఉంటే కదా, 18 సంవత్సరాలు ఉంటే నువ్వు భారతదేశ పౌరుడివి, నువ్వు ఓటు కూడా వేయచ్చు కదా, నీవు వివాహం కూడా ఆ వయసు వస్తే చేసుకోవచ్చు. ఇది మన భారతదేశ చట్టం. దేవుని చట్టం ఏంటిది? ఇశ్రాయేలీయులకు దేవుడి చట్టం ఏంటిది? 20 సంవత్సరములు కనుక వస్తే అతడు జనాభాలో లెక్కించబడతాడు. నీ పేరు 20 సంవత్సరాలు రాగానే నీ పేరు జనాభాలో దేవుని ప్రజల జాబితాలో నీ పేరు రాగానే నువ్వు తప్పకుండా ఏం చేయాలి? 1/2 తులము వెండిని నీ ప్రాణ పరిక్రయ ధనముగా నీవు ఇచ్చుకోవాలి. అది ఇశ్రాయేలీయుల యొక్క ఆ జనాభాను లెక్కించారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం చూడండి, ఎంతమంది వచ్చారో లెక్క అక్కడ మనం చదువుదాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో ఒకసారి లెక్క పెట్టారు. 1వ అధ్యాయం అది సేనాయి కొండ దగ్గర లెక్క పెట్టారని మనం ఇక్కడ చదువుతాం. 3వ వచనం చూడండి, 3వ వచనం 2 కూడా చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. ఇక్కడ కూడా వయసు చదువుతున్నాం. ఎంత వయసు ఉండాలి? 20 ఏండ్లు కానీ అంతకంటే పైప్రాయం గల వారిని లెక్కించాలని చెప్పాడు. ఆ విధంగా వారిని లెక్కించినప్పుడు ఎంతమంది అయ్యారు? ఎక్కడ లెక్క పెట్టారు చదువుదాం. 19వ వచనం యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సేనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఎక్కడ లెక్క పెట్టాడు? సేనాయి అరణ్యములు లెక్క పెట్టాడు. ఎంత వచ్చింది లెక్క పెడితే? చెప్పండి, ఎక్కడుంది వచనం? 46వ వచనం చూడండి, 45 కూడా చదువుతున్నాం. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యిరి. 6,03,550 మంది అయ్యారు. 20 సంవత్సరాలు పైప్రాయం కలిగిన మగవాళ్ళందరూ జనాభా లెక్క పెడితే. 26వ అధ్యాయం చూడండి, ఇదే సంఖ్యాకాండం 26వ అధ్యాయం. అక్కడ కూడా రెండవసారి మరలా జనాభాని లెక్క పెట్టారు. ఎందుకంటే అరణ్యంలో చచ్చిపోయారు కదా వీళ్ళందరూ. దేవుడు భూమిని నెరవిడిచి చంపేశాడు కొంతమందిని, అరణ్యములో కొంతమందిని తాపకరమైన సర్పముల చేత కొంతమందిని చంపేశాడు. ఆ విధంగా చాలా రకాలుగా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరినీ చంపేస్తే ఇక వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తరం వచ్చింది రెండోసారి. ఇప్పుడు వాళ్ళను కూడా దేవుడు లెక్క పెట్టమని చెప్పాడు. 26వ అధ్యాయం 2వ వచనం చూడండి, 26:2 మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేలీలలో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులను ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములు యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర ఉండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పారు. ఇప్పుడు రెండోసారి ఎక్కడ లెక్క పెట్టారు? మోయాబు మైదానంలో యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఇప్పుడు రెండవసారి వారిని లెక్క పెట్టాడు. ఇప్పుడు రెండవసారి లెక్క పెడితే ఇప్పుడు ఎంతమంది వచ్చారు?
51వ వచనం. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. 6,01,730 మంది ఇప్పుడు రెండోసారి అయ్యారు. టోటల్గా ఒక సంఖ్య మాత్రం కామన్గా వస్తుంది. ఏంటిది అది? 6 లక్షలు అనేది. అసలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా ఇశ్రాయేలీల కాల్బలం ఎంత అని చదువుతున్నాం? 6 లక్షలే. ఈ 6 లక్షలు అనేది సంఖ్య మారకుండా వస్తుంది చూసారా. ఇశ్రాయేలీల యొక్క జనాభాను లెక్కించమన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి వయసు ఏంటంటే ఎంత? 20 సంవత్సరాలు. ఇప్పుడు దేవుని ప్రజలలో చేరాలంటే ఇప్పుడు వయసు ఎంత? మన 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 సంగతి. నువ్వు సంఘంలో దేవుని ప్రజగా నువ్వు చేర్చబడాలంటే నీకెంత వయసు ఉండాలి? వాళ్ళకి ఎంత వయసు ఉండాలి? ఇశ్రాయేలీ లెక్కలో చేరాలంటే 20. మరి ఇప్పుడు సంఘంలో నువ్వు దేవుని బిడ్డగా చేర్చబడాలంటే నీకెంత వయసు ఉండాలి? 20 పెడదాం మనం కూడా బైబిల్ ప్రకారం. లేదు, నువ్వు ఏ వయసు అయినా పర్వాలా. అర్థమైందా? వయసుతో నిమిత్తం లేదు. నీవు సంఘములో దేవుని ప్రజగా దేవుని బిడ్డగా నీవు చేర్చబడాలంటే వయసుతో నిమిత్తం లేదు. నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, నీ పాప పరిహారం కొరకు యేసు ప్రభు సిలువలో చనిపోయాడని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఆయన ద్వారానే నీ పాపాలకు పరిహారం కలుగుతుందని నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో, అది ఏ వయసు అయినా కానీ, 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా ఏ వయసే కానీ వయసుతో నిమిత్తం లేదు. వయసుతో నిమిత్తం లేదు. దేవుని దాసులు ఎస్ ప్రభుదాస్ గారు ఎప్పుడు ఆయన వాక్యం చదువుతున్న ఫస్ట్ ఆయన సాక్ష్యం చెబుతాడు. నేను 9వ తరగతి చదువుతూ ఉండగా నేను యేసు ప్రభువుని నా రక్షకునిగా నేను అంగీకరించానని చెబుతాడు. ఆయన ఎప్పుడు చెప్పినా 9వ తరగతి అంటే వయసు ఎంత? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల వయసులో ప్రభుదాస్ గారు నంద్యాలలో సేవ చేశాడు కదా. ఆయన 14 సంవత్సరాల వయసులో ప్రభువుని నమ్ముకున్నాడు. కనుక ఇశ్రాయేలీయుల యొక్క దేవుని ప్రజల జాబితాలో పేరు నమోదు చేయబడాలంటే 20 సంవత్సరాలు ఉండాలి. కానీ ఇప్పుడు సంఘములో నీవు దేవుని ప్రజగా దేవుని బిడ్డగా నువ్వు చేర్చబడాలంటే వయసుతో నిమిత్తము లేదు. ఏ వయసు వాళ్ళైనా యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే వారు దేవుని బిడ్డగా చేర్చబడతారు. చిన్న వయసులోనే యవ్వన ప్రాయంలోనే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి సంఘంలో చేర్చబడి దేవుని బిడ్డగా చేర్చబడితే అది ఎంత దీవెనకరమో. దేవుని యొక్క సేవ ఎక్కువగా చేయటానికి అవకాశం ఉంటుంది. కనుక యేసు ప్రభువుని చిన్న వయసులోనే యవ్వన ప్రాయములోనే నమ్ముకోవడం ఎంతైనా దీవెనకరం. కొంతమంది పిల్లలు కాలేజీలు చదువుతున్నారు, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే కానీ కదా, బైబిల్ చదువుకోవటం లేదు, ఏమి లేదు. కాలేజీ పుస్తకాలు వేరే ఊర్లకు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న మంచిదే, చదవద్దు అంటలేదు, కానీ రక్షణ అనేది నువ్వు అనవసరంగా పోగొట్టుకుంటున్నావు. 10th క్లాసులోనే యేసు ప్రభువుని 10th క్లాసు లోపే యేసు ప్రభువుని నమ్ముకోవటం ఎంతైనా దీవెనకరమని ఒక సేవకుడు చెప్పాడు. ఇంకా ఆ విధంగా కనుక నమ్ముకుంటే నువ్వు ఇంటర్మీడియట్కి ఎక్కడికి పోయినా, డిగ్రీకి నువ్వు ఎక్కడికి పోయినా నీ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది బిడ్డలు చూడండి రక్షించబడరు, చదువు కోసం ఇంటర్మీడియట్కి ఎటో పంపుతున్నారు, డిగ్రీలకి ఎక్కడెక్కడికో పంపుతున్నారు, మళ్ళీ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ గురించి దిగులు పడుతూ ఉంటారు. చిన్న వయసులోనే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం ఎంతైనా దీవెనకరం. 20 సంవత్సరాలు కొలతను దేవుడు ఆనాడు వారికి పెట్టాడు, కానీ ఈనాడు మనకు కొలత ఏం లేదు. ఏ వయసు వారైనా కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే, నేను పాపిని అని అర్థం చేసుకొని పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువుని నమ్ముకుంటే వారు రక్షించబడతారు. సంఘంలో వారు దేవుని బిడ్డలుగా చేర్చబడతారనే సంగతిని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 15వ వచనం చూడండి. 15వ వచనం అది అన్నాడు. అది అంటే వారు 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన వారు మనిషికి ఒక ఎంత ఇవ్వాలి? 1/2 తులము ఇవ్వాలన్నారు కదా. ఆ 1/2 తులము అనేది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు, బేదవాడు 1/2 తులం కంటే తక్కువ ఇవ్వకూడదు. అంటే ఇద్దరు ఎలా ఇవ్వాలి? సమానముగా ఇవ్వాలి. అది
నేను డబ్బున్న వాడిని కదా అని నువ్వు ఎక్కువ ఇవ్వకూడదు. నువ్వు 5 తులాలు ఇవ్వకూడదు, 10 తులాలు ఇవ్వకూడదు. నేను పేదవాడిని కదా అని 1/2 తులం కంటే ఇంకా తక్కువగా 1/4 తులమే నువ్వు ఇవ్వకూడదు. అర్థమైందా? ఇద్దరు ఎలా ఇవ్వాలి? సమానముగా ఇవ్వాలి. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. మన పాఠం కోసం ఏంటంటే, నీవు దేవుని భాగం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వర్ధిల్లిన కొలది ఇచ్చే విషయంలో ధనవంతుడు వర్ధిల్లిన కొలది ధనవంతుడు ఇస్తాడు, పేదవాడు వర్ధిల్లిన కొలది పేదవాడు ఇస్తాడు. అందులో వ్యత్యాసాలు ఉంటాయి. అర్థమైందా ఈ మాట? ఇప్పుడు ఒకరికేమో 1,00,000 రూపాయల జీతం అనుకోండి, ఆ 1,00,000 రూపాయల జీతగాడు 10,000 కంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు. ఒకరికి 10,000 వస్తాయి అనుకోండి, నెల ఆదాయం 10,000 అనుకోండి, వాళ్ళు తక్కువ ఇచ్చుకుంటారు కదా. ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో, ఇచ్చే విషయాలలో వ్యత్యాసాలు ఉంటాయి. కానీ ఒక్క విషయంలో వ్యత్యాసం లేదు, ఇద్దరు సమానంగా ఇవ్వాలి. ఏ విషయం అది చెప్పగలరా? డబ్బు ఇచ్చే విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ధనవంతుడు ఎక్కువ ఇస్తాడు, పేదవాడు తక్కువ ఇస్తాడు. కానీ ఇక్కడ చెప్పాడు, ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు, ఇద్దరు నాకు సమానంగా ఇవ్వాలి అని చెప్పాడు. ఇద్దరూ కూడా సమానముగా ఇవ్వగలిగేటువంటి విషయం ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అందులో పేదవాడు ఏమి లేదు, ధనవంతుడు ఏమి లేదు. ఇద్దరు కూడా ఈ విషయంలో దేవునికి కృతజ్ఞతలు సమానంగా చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవా, నీ కృపచేతనే నేను నీ బిడ్డనయ్యాను, నీ ప్రజల జాబితాలో నీ కృపచేత నా పేరు నువ్వు రాశావు, నీ కరుణా కటాక్షముల చేత నన్ను బ్రతికిస్తున్నావు, పాపం చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి నన్ను యేసు ప్రభువుతో కూడా నువ్వు నన్ను బ్రతికించావని ఆ కృతజ్ఞతలు ఎవరెవరు చెప్పుకోవచ్చు? పేదవాడు చెప్పాలి, ధనవంతుడు కూడా చెప్పాలి. ఇద్దరు సమానంగా దేవునికి అర్పించేటువంటి అర్పణ ఏమిటంటే కృతజ్ఞతాస్తుతులు. దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం, చూడండి. 66వ కీర్తన, 66వ కీర్తనలో మొదటి చరణాన్ని మనం చదువుదాం. 66వ కీర్తన. సర్వలోక నివాసులారా అని చదువుతున్నాం. సర్వలోక నివాసులారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి నివాసులందరిలో ఎవరెవరు ఉన్నారు? ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు కూడా ఉన్నాడు, విద్యావంతులు ఉన్నారు, పామరులు కూడా ఉన్నారు. సర్వలోక నివాసులారా ఏం చేయాలి? మీరందరూ దేవునిని గురించి సంతోష గీతము పాడండి. ఎవరెవరు పాడాలి? అందరూ పాడాలి, అందరూ పాడాలి. సర్వలోక నివాసులారా దేవునిని గూర్చి సంతోష గీతం పాడండి, ఆయన నామ ప్రభావమును కీర్తించండి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఎవరు స్తోత్రాలు చెల్లించాలి? అందరూ చెల్లించాలి. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు, ఇద్దరు సమానంగా ఇవ్వాలి. ఏ విషయంలో ఇద్దరు సమానంగా ఇవ్వగలరంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో. మనందరం కూడా ఈ విషయంలో వ్యత్యాసం ఏమి లేదు. చదువుకున్నవాడని, చదువు లేదని వ్యత్యాసం ఉండకూడదు. అందరూ కూడా దేవునికి తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాం. 96వ కీర్తన కూడా చూడండి. 96వ కీర్తన మొదటి వచనం. అక్కడ కూడా 96వ కీర్తన మొదటి వచనం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి సర్వభూజనులారా. ఎంతమంది? సర్వభూజనులారా. భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, సర్వభూజనులారా యెహోవా మీద క్రొత్త కీర్తన పాడండి. 2వ వచనంలో ఏమన్నాడు? యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించండి. ఎవరు స్తుతించాలి ఆయన నామమును? అందరూ, భూలోకంలో ఉన్న వారందరూ, భూజనులందరూ కూడా, సర్వలోక నివాసులందరూ కూడా, వారు ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, అందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తప్పకుండా చెల్లించాలి. ఇక్కడ ఒక ప్రశ్న, నువ్వు ఎప్పుడన్నా నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రాలని చెప్పావా? ఏ ఆదివారం అన్నా? ఒక్క ఆదివారం అన్నా
నెలలో ఒక్క ఆదివారమన్న నువ్వు నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రములు, నా ప్రాణమును విమోచించావు, నా పాపములను క్షమించావు, నీ కృపచేత నన్ను బ్రతికిస్తున్నావు, దేవా నీకు స్తోత్రములని ఏనాడన్న ఒక్కసారన్న నోరు తెరిచి కృతజ్ఞతలు చెప్పావా? ప్రాణ పరిక్రయ ధనమును ఎంతమంది ఇచ్చుకోవాలి? కుటుంబానికి ఒకరిస్తే సరిపోయిద్దా? ప్రతి వాడు ఇవ్వాలి, ప్రతి వాడు ఇవ్వాలి, ప్రతి వాడు అరతులము ఇవ్వాల్సిందే. మరి నువ్వెందుకు స్తుతులు చెల్లించవు దేవునికి? ఆలోచన చేయండి. కనుక సోదరులారా, సోదరులారా, మనందరం కూడా ఆదివారం సహోదరులు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా, సోదరీలు ఏం చేయాలంటే వీళ్ళు చెల్లించేటువంటి ఆ స్తుతులను గమనించి వారితో పాటు ఏకీభవించి చివర్లో ఏం చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. రొట్టె పంచుతూ ఉంటాం కదా, పాత్ర పంచుతూ ఉంటాం కదా, ఆ సమయంలో ఏం చేయాలి? నీ వ్యక్తిగతంగా స్తుతులు చెల్లించుకోవాలి. అర్థమైందా? బహిరంగంగానేమి ఇక్కడ సహోదరులు స్తుతులు చెల్లించేటప్పుడు మనందరం ఏం చేయాలి? సోదరులైన సోదరులైన అందరూ ఏం చేయాలి? ఆ స్తుతులతో పాటు ఏకీభవించి చివర్లో మనం ఆమేన్ అంటాం. రొట్టె పంచేటప్పుడు అందరం మౌనంగా ఉంటాం కదా, పాత్ర పంచేటప్పుడు కూడా అందరం ఎలా ఉంటాం? మౌనంగా ఉంటాం. ఆ టైంలో వ్యక్తిగతంగా నీకు నీవుగా ప్రభువుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది. కనుక ప్రియ సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము ఇశ్రాయేలీయులకు ఏం చెప్పిందంటే అందరూ సమానంగా ఇవ్వండి. ఈనాడు సంఘంలో కూడా మనందరము దేవునికి సమానంగా ఇవ్వగలిగే అర్పణ ఏంటంటే కృతజ్ఞత స్తుతులు. 16వ వచనం చూడండి. 16వ వచనం, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని, ఆ అరతొలం వెండి తీసుకొని ఏం చేయాలన్నాడు? ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమించవలెను. ఆ అరతొలము వెండి ప్రతివాడి దగ్గర తీసుకున్న తర్వాత ఆ వెండి మొత్తాన్ని ఏం చేయమన్నాడు? ప్రత్యక్షపు గుడారములో ఆ పని కొరకు దానిని ఉపయోగించాలి అని చెప్పాడు. అది ఇప్పుడు మనము నిర్గమాకాండం 38వ అధ్యాయం చదువుదాం. అక్కడ చూడండి ఎంత అరతొలము వెండి కలెక్ట్ అయిందో చూడండి. అక్కడ రాయబడింది 38వ అధ్యాయం, నిర్గమాకాండం 38వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 25వ వచనం, సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఎంత కలెక్ట్ అయింది? 400 మణుగుల 1575 తులములు, అంటే 1575 తులములు, 400 మణుగులు వెండి కలెక్ట్ అయిందనమాట. ఆ జనాభా లెక్క చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన అరతొలం లెక్క చూస్తే 26వ వచనం చూడండి, ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలాకొకటి అరతొలము. కనుక జనాభా లెక్క ఎంత వచ్చింది? 6,03,550 మంది. వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేస్తే మొత్తం వెండి ఎంత వచ్చింది? ఒక్కొక్కరి దగ్గర అరతొలం తీసుకుంటే 400 మణుగుల 1575 తులముల వెండి వచ్చింది. ఆ వెండిని ఏం చేయమన్నాడు దేవుడు? ప్రత్యక్షపు గుడారము యొక్క పనికి ఉపయోగించమన్నాడు. చూడండి ఆ వెండిని ఏం చేశారు? ఇప్పుడు 27వ వచనం, ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలను, అనగా ఒక దిమ్మకు 4 మణుగులు చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతబోయబడెను. 400 మణుగులు వెండి వచ్చింది కదా, ఆ 400 మణుగుల వెండిని ఏం చేశారు? 100 దిమ్మలు వెండితో తయారు చేశారు. ప్రత్యక్షపు గుడారంలో చుట్టూ పలకలు పెట్టారు కదా, పలకలు పెట్టినప్పుడు కింద ఏం పెట్టారు? ఆ పలకలకి నిలబట్టడానికి ఏం పెట్టారు? దిమ్మలు పెట్టారు, వెండితో తయారు చేయబడిన దిమ్మలు. ఆ వెండి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఇచ్చిందనమాట. ప్రాణ పరిక్రయ ధనంగా వాళ్ళు ఇచ్చిన అరతొలం వెండి. మొత్తం ఇన్ని 400 మణుగులు, ఒక 100 దిమ్మలు తయారు చేశారు.
400 మణుగులతో ఒక్కొక్క దిమ్మకు 4 మణుగులు వెండి ఖర్చు అయిపోయింది. ఇంకెంత మిగిలింది? ఇంకా 1575 తులములు వెండి మిగిలింది. దాంతో ఏం చేశారో చూడండి. 28వ వచనం. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను, ఈ తెరలు కట్టడానికి వంకులు తయారు చేయాలి కదా, వెండితో వంకులు, ఆ వంకులు దీంతో తయారు చేశారన్నమాట. ఆ 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోదెలకు పొదిగించి వాటిని పెండె బద్దల చేత కట్టెను. అది 400 మణుగుల వెండితోటేనేమో 100 దిమ్మలు తయారు చేశారు. 1575 తులముల వెండితోటేనేమో వంకులు తయారు చేశారు. ప్రత్యక్షపు గుడారం యొక్క పనికి దానిని ఖర్చు చేశారు. అలాగైతే ఆ ప్రజల దగ్గర తీసుకున్నటువంటి ఆ వెండిని ఏం చేయాలి? దేవుని పని కోసమే ఖర్చు చేయాలి. అలాగైతే మనం కూడా ప్రతి ఆదివారం, ఇందాక చదువుకున్నాం కదా కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో, ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది ప్రతి ఆదివారమున కొంత సొమ్మును నిల్వ చేయాలన్న కదా. అది తీసుకొచ్చి మనం మందిరంలో ఇస్తున్నాం. ఏం చేయాలి? దాన్ని దేవుని యొక్క సేవ కోసం దాన్ని ఖర్చు చేయాలి. అది దేవుని యొక్క సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆ సొమ్ముని దేవుని యొక్క పరిచర్య కోసమే వాడాలి. ఇంకంతే, ఇక వేరే దేనికోసం వాడుకోకూడదు. అది దేవుని పని కొరకు అది ఉపయోగపడాలి. అది ఏ పనైనా కానీ. ఆ విధంగా దేవుని కొరకు మనం ఇచ్చేటువంటి సొమ్మును దేవుని యొక్క పరిచర్య కొరకే మనము ఉపయోగించే వారంగా ఉండాలి. ఒక సంఘంలో ఒకరోజు ఒక సేవకుడిని పిలుచుకున్నారంట. పిలుచుకొని మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ అయిపోయింది. ఆ సేవకుడికి మనం గిఫ్ట్ ఇస్తాం కదా, సేవకుడికి గిఫ్ట్ ఇస్తాం. ఆ గిఫ్ట్ ఇచ్చే దగ్గర ఆ ఇద్దరు పెద్దలు కొంచెం వాదులాడుకున్నారు. ఇది నిజంగా జరిగింది. నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి, అన్న ఎంత ఇవ్వాలి? నేనేమో 5,000 ఇద్దామంటేనేమో ఈయనేమో అంతెందుకు అంటాడంట. ఆయన వచ్చింది ఇక్కడి నుంచే కదా, అంతెందుకు అని అంటాడంట. నేను అన్నాను, సరే కానీ ఇంతకు భోజనాలకు ఎంత ఖర్చు పెట్టారంటే 10,000 ఏమో భోజనాలకు ఖర్చు పెట్టారంట. భోజనాలకు ఎంత ఖర్చు పెట్టారు? 10,000 ఏమో భోజనాలకు ఖర్చు పెట్టారంటే సేవకుడికి ఎంత ఇస్తున్నారు? 5,000 ఒకరంటే ఇంకొకరు ఎంత? అంతెందుకు 3,000. నీ భోజనాలకేమో 10,000, సేవకుడికేమో 3,000. చూడు, అంటే నువ్వు ఇచ్చిన సొమ్మును నువ్వు దేనికి ఎక్కువ ఖర్చు పెట్టావు? దేనికి ఎక్కువ ఖర్చు పెట్టా? భోజనాలకి ఖర్చు పెట్టుకునేది డబ్బుల్ని. నీకోసం పాపం ఆయన రాత్రింబగుళ్ళు వాక్యం ఏం చెప్పాలని ప్రార్థన చేసుకొని, వాక్యం కింద మీద పడి వాక్యం సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకొని సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసి ఆయనకేమో 3,000 పెడతావా? నీ పొట్టకేమో 10,000 పెట్టుకుంటావా? సొమ్మిస్తుంది ఎందుకు? దేవుని మందిరంలో సొమ్మేసేది ఎందుకు? భోజనాలు వండుకొని తినటానికా? భోజనాలు తినటానికా? దేవుని పరిచర్య కొరకు వాడాలి. తినొద్దని కాదులే, మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకుంటారు. కానీ దేని కొరకు ఎక్కువ ఖర్చు పెట్టాలి అది ముఖ్యం. అర్థమైందా? దేవుని యొక్క పరిచర్య, దేవుని సేవ, అదిలో ఏది ముఖ్యం దానికి మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. అది అవసరమా, అవసరం కాదా, అది కూడా చూడాలి మనం. కాబట్టి ప్రియులారా, దేవుడు 1/2 తులము వెండిని ఒక్కొక్కరి దగ్గర తీసుకొని ఆ వచ్చిన వెండి మొత్తాన్ని కూడా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పనికి దానిని ఖర్చు పెట్టమని దేవుడు చెప్పాడు. అలాగే సంఘంలో కూడా ప్రతి ఆదివారమును దేవుని పిల్లలు ఇచ్చేటువంటి ఆ సొమ్ముని సువార్త వ్యాప్తి కొరకు, సేవకుల కొరకు, పేదవారు ఉంటారు, పేదవారి కొరకు, అనారోగ్యాలతో ఇబ్బందులు పడే వరకు, దేవుని పిల్లలు వారి అవసరతల కొరకు, వారి క్షేమము కొరకు, వాటిని కోసం మనం ఎక్కువగా దానిని ఖర్చు పెట్టాలి. దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందాలి. ఆత్మల రక్షణ కోసం, సంఘములో ఉన్న దేవుని బిడ్డల క్షేమము కోసం, సేవకుల కోసం, ఇంకా ఇతర ప్రాంతాలలో కష్టపడి సేవ చేస్తున్నారు, పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. ఆ సొమ్ముని అలాగూ మనం ఖర్చు పెట్టే వారంగా మనం ఉండాలి.
నేను ఫోన్ చేసి ఆ సోదరుడికి చెప్పాను, బ్రదర్ అది న్యాయం కాదు, మీరు భోజనాలు ఖర్చు పెట్టారు కదా 10,000, ఆ 10,000 ఆయనకి ఇచ్చి ఆ 3,000 5,000 మీ భోజనాలు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. భోజనాలకేమో 10,000 సేవకుడికేమో ఇంత ఇద్దామని ఒకరు అంత ఇద్దామని ఒకరు కొట్టుకోవటమా? ఇదా? దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని సొమ్మును, అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ముని దుబారా చేయకుండా ప్రభువు యొక్క పని క్షేమాభివృద్ధి కోసమే దానిని మనం ఉపయోగించే వారంగా ఉండాలి. ప్రభు చూస్తున్నాడు. ప్రతి రూపాయికి ఆయన రేపు మనల్ని లెక్కలో అడుగుతాడు. 16వ వచనం చూడండి. 16వ వచనం, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయచిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ నిమిత్తము దానిని నియమించాలి, పని కొరకు వాడమన్నాడు. తర్వాత మీకు ప్రాయచిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిలో ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. నువ్విచ్చే 1/2 తులము వెండి దేవుని దృష్టిలో ఎలా ఉంటుందన్నాడు? దేవుని సన్నిధిలో ఎలా ఉంటుందన్నాడు? అది జ్ఞాపకార్థంగా ఉంటుంది. నువ్వు ఇచ్చేది దేవుడు మర్చిపోడు. దేవుడు దాన్ని ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకం. అలాగైతే మనం కూడా దేవుని పరిచర్యకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా దేవుని సన్నిధిలో అది జ్ఞాపకార్థంగా ఉంటుందా? ఉంటుంది. నువ్వు ఇస్తే ఉంటుంది, ఇవ్వకపోతే ఏముండదు. నువ్వు ఇస్తే ఉంటుంది. కొర్నేలు గురించి మనం చదువుతున్నాం కదా, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా చేరినవి అని ఆ దూత కొర్నేలుతో చెప్పాడు. ఆ కొర్నేలు చేసిన ధర్మకార్యాలన్నీ కూడా దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరిని అంట. సోదరుడా, నీవు నేను కూడా ప్రభువు కోసం ఇచ్చేవి ఆయన దగ్గరికి చేరతాయి. మర్చిపోడు, ఆయనకి జ్ఞాపకం పెట్టుకుంటాడు అవన్నీ. హెబ్రీ పత్రికలో ఒక రెఫరెన్స్ చదువుకుందాం. చాలా హృదయాన్ని తాకే రెఫరెన్స్ అది. ఒక మాట చదువుదాం, చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యం, నువ్వు దేవుని కోసం ఏ కార్యం అయితే చేస్తావో, దేవుని సేవకుల కోసం, దేవుని పిల్లల కోసం నువ్వు ఏ కార్యమైతే చేస్తావో ఆ కార్యమును, రెండవది, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచూ ఉండుట చేత. ఎవరికి ఉపచారం? పరిశుద్ధులకు, సేవకులకు నువ్వు ఉపచారం చేస్తున్నావు అనుకో, ఆ ఉపచారము దేవుని కోసం నువ్వు చేసిన కార్యమును ఏమన్నాడు చూడండి, ఉపచారము చేయుచూ ఉండుట చేత తన నామమును బట్టి చూపిన ఆ ప్రేమను మరచిపోడు. ఏం చేస్తాడు మరి? జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆడేమన్నాడంటే, నీవు చూపిన ఆ ప్రేమను మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. మనమైతే మర్చిపోతాం, ఆయన మర్చిపోతాడా? మర్చిపోడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం చేసిన ప్రతి కార్యము కూడా జ్ఞాపకార్థంగా చేరింది. దేవుని కోసం కార్యాలు చెయ్యండి, ఉపచారం చెయ్యండి. ప్రార్థన చేద్దాం. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. సర్వాధికారైన దేవ, మహిమ ప్రభావం కలిగిన తండ్రి, అక్షయుడమైన దేవ, నిర్మలమైన తండ్రి, మీ పరిశుద్ధ పాద సన్నిధి ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినందుకు నాయన మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న అమూల్యమైన సత్యాలను ప్రభా మరి నేను వివరించి మాకు అనుగ్రహించినందుకు నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రాణ పరిక్రయ ధనము చాలా గొప్పది దేవ. మమ్మలను పాపం నుండి, శాపం నుంచి రక్షించుటకు సర్వము మీరు అర్పించారు. మీ ప్రాణమే మా కొరకు నాయన అర్పించారు. మీ ప్రాణమును మా కొరకై ధారపోసారు దేవ. మీ ప్రాణమును మా కొరకై ధారపోసి మమ్మల్ని మీ సొత్తుగా, మీ ప్రజగా చేసుకున్నారు. మేము పరలోక సంబంధులం, మీ వారసులం. అందుకొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
దేవా, మీ లెక్కలో మమ్మల్ని చేర్చుకున్నారు. మీ గ్రంథంలో మా పేర్లు లిఖింపజేశారు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని మీరు మమ్మల్ని పిలిచారు. ఓ దేవా, మీ పాదాలకు మా నమస్కారం చేస్తున్నాం. ఈ లోకంలో మా పౌరసత్వం మేము ఇక్కడ జీవించేంత కాలమే. అయితే పరలోకంలో శాశ్వత కాలం, యుగ యుగాలు మా పౌరసత్వం ఉన్నది. అందుకొరకై మీ రక్తం అంతా కార్చారు. ఓ దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ప్రసన్నమైన వారమని మీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. దేవా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. రక్షింపబడిన మేము సంఘముగా కూడుకున్నప్పుడు మీ రాజ్య వ్యాప్తి కొరకు సమర్పించబడిన కానుకలను గురించి మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించిన ఆత్మీయ పాఠం కొరకై దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథ ప్రకారం వర్ధిల్లిన కొలది ప్రభువా, మీ రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రభువా, సేవ కొరకు, పరిచర్య కొరకు అర్పించాలని మీ వాక్యపు వెలుగులో మీ దాసుని ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవా ప్రభా, మీ నామం మహింపరచబడాలి, సువార్త ప్రకటించబడాలి. మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న సేవకులు పోషించబడాలి. ఓ దేవా, అందుకొరకై ప్రభా విశ్వాసులు చెల్లించవలసిన దాన్ని దేవా మీ గ్రంథంలో నుంచి మాకు చూపి మీ కృపను అనుగ్రహించారు. దేవా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా నాయన మిమ్మల్ని ఘనపరచుటకు మాకు సహాయం దయచేయండి. వాక్య ప్రకారం మేము నడిచినట్లు మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాం. కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, కూడి వచ్చిన మా ప్రియులందరూ మీరు దీవించండి. మా ప్రియులు పెద్దలు మీ దాసుని మీ కృపలో భద్రపరచండి. దేవా, తిరిగి మేము క్షేమంగా ఇంటికి వెళ్తుండగా మీ దయగల హస్తం మాకు తోడుగా ఉంచండి. దేవా, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, మీ వాక్యం కొరకై నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మాకు తోడుగా ఉండి ఆదరించమని మీ పాదాలకు మా నమస్కారం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.